మిర్రర్ ఇది ఆల్రెడీ తమిళ్లో 2022లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులో డబ్ చేసి అరౌండ్ 2 అవర్స్ రన్ టైంతో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఒకసారి అయితే చూడొచ్చు, ఇది వాచబుల్ అని చెప్పొచ్చు. ఇదొక హారర్ థ్రిల్లర్ రివెంజ్ స్టోరీ. ఇది చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగ్ అనిపించింది. మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది. సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాతే మూవీలోకి కంటెంట్ ఏంటో అర్థమవుతుంది. స్టోరీ కూడా అప్పుడే రివీల్ అవుతుంది. సో ట్విస్ట్లు కూడా ఎక్కువగా సెకండ్ హాఫ్లోనే కనిపిస్తాయి. స్టార్టింగ్ నుంచి మూవీ చూడాలంటే కొంచెం పేషెన్స్తో అయితే చూడాలి. ఇక మూవీ ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఇది విన్న తర్వాత మూవీ అయితే చూసి థ్రిల్ అయితే ఉండదు. చూద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని అయితే స్కిప్ చేసేయండి. లేదు వింటే చాలనుకునే వాళ్ళు అయితే వీడియోతో కంటిన్యూ అవ్వచ్చు. ఇందులో మెయిన్ లీడ్గా భరత్ గారు అయితే యాక్ట్ చేస్తారనమాట. సో ఆయన ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాబ్ చేస్తూ ఉంటాడు. మూవీ స్టార్టింగ్లోనే అతను, అతని భార్య, అతని కొడుకు కారులో వెళ్తున్నప్పుడు నడి రోడ్లో కారు ఆగిపోతే, సో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక మాస్క్ వేసుకున్న విచిత్రపు వ్యక్తి వచ్చి తన్ని కొట్టేసి వాళ్ళ కుటుంబాన్ని చంపడం ట్రై చేస్తున్నట్టుగా తన భార్యకి అయితే కల వస్తుందన్నమాట. సో కల్లో నుంచి సడన్గా మేలుకొని తన ఇల్లంతా చూసుకుంటుంది, తన కొడుకుని, తన భర్తను కూడా. ఇందులో హీరో పేరు హరి, అతని వైఫ్ పేరు వచ్చి రమ. సో రమ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కొంచెం భయపడుతూ, తనకి జరగకూడదు ఏదో జరిగినట్టుగా ఊహించుకొని భయపడుతూ ఉంటుంది. సో దానివల్ల ఏదో ట్రీట్మెంట్ ఇస్తూ హరి కూడా చాలా ఇబ్బంది పడుతూ తన్ని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటాడు. సో అలా ఒకరోజు మీటింగ్ కోసం ఆఫీస్కి వెళ్ళిన హరి తన కన్స్ట్రక్షన్ సైట్లో తన కార్ పార్క్ చేసిన దగ్గర పైనుంచి ఒక పెద్ద రాయి అయితే కారు మీద పడిపోతుంది. అతను తప్పించుకొని అయితే బయటపడతాడు. సో ఈ విషయాన్ని కూడా తన ఇంట్లో దాచిపెడతాడు. సో ఇలా ఉండగా రమ వాళ్ళ అమ్మగారు తన ఊరిలో వీళ్ళిద్దరి జాతకాలు చూపించిన తర్వాత, వీళ్ళిద్దరి జాతకాలు ఒక దగ్గర ఉండకూడదు, అది చాలా ప్రమాదకరం అని చెప్పి వాళ్ళ కులదైవంకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఏదైనా మంచి జరగచ్చు అని అయితే ఆ పూజారి సలహా ఇస్తాడు. హరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడనమాట. సో కన్స్ట్రక్షన్స్ వర్క్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్గా కానీ చాలా క్లోజ్గా ఉంటాడు అతను. సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి ఊళ్ళో పూజ అని చెప్పి పొట్టేలకు వస్తామని చెప్పేసి భోజనాలకు అందరినీ పిలుస్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ హరికి ఒక కాల్ వస్తుంది. సో అప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ క్లయింట్ ఫోన్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఫిక్స్ చేసి రేపు మనీ పంపిస్తాను తీసుకోమని అయితే చెప్తాడు. సో అందుకోసం హరి తన ఫ్యామిలీ కలిసి ఆ రోజు నైట్ వెళ్ళాలనుకుని ఫిక్స్ అవుతారనమాట. కానీ రమ వాళ్ళ నాన్న ఆ రోజు నైట్ ఊర్లో నుంచి ఎందుకు వద్దు, ఇంత రాత్రి టైం అని చెప్పినా కూడా వినకుండా హరి కన్విన్స్ చేసి రమాని తన కొడుకుని కారులో ఎక్కించుకొని బయలుదేరతాడు. రమాకి మూవీ స్టార్టింగ్లో ఏదైతే కలొచ్చిందో, ఒక కార్ ఆగడం, అక్కడికి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి ఆ కుటుంబీకులందరినీ చంపేయడం అనేది, సో అదే స్టోరీ వాళ్ళ ఊర్లో ఒక 15 నెలల క్రితం జరుగుంటుంది. అప్పటి నుంచి ఆ రూట్లో నైట్ వెళ్ళడానికి కూడా ఎవరు ప్రయత్నించరు, అందరూ భయపడుతూ ఉంటారన్నమాట. సో ఆత్మలు ఉంటాయి అక్కడ, ఏదో తెలియని శక్తి అందరిని చంపేస్తుందని. సో ఆ రూట్లో అనుకోకుండా వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే కారు పంచర్ అవ్వడం, ఏదో అబ్నార్మల్ యాక్టివిటీస్ జరగడం, సో ఫైనల్గా ఆ ముసుగు వ్యక్తి రావడం, వీళ్ళ మీద దాడి చేయడం, తప్పించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించేటప్పుడే ఇంకో 2 దెయ్యాలు కూడా కనిపిస్తాయి. సో ఆ టైంలో నా ముసుగు వేసుకున్న వ్యక్తి కూడా వచ్చేసి కొట్టి చంపేస్తాడు. సో కట్ చేస్తే మార్నింగ్ ఇంకొక కారులో సేమ్ హరి, రమ మరియు తన కొడుకు కారులో వస్తుంటారు. ఇది ఒక బీభత్సమైన ట్విస్ట్ అని చెప్పొచ్చు మూవీలో. సో వాళ్ళు వచ్చి చూసేసరికి ఇక్కడ కారులో శవం ఉంటుంది. ఆ శవం ఎవరిదా అని చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ది అనమాట. సో తనకేం అర్థం కాదు, షాక్ అవుతాడు. ఇది ఎప్పుడు జరిగిందని కూడా ఇంకొక ట్విస్ట్. సో ఏం జరుగుంటుందంటే, ఆ రోజు నైట్ తను ఊరికి వెళ్తానని చెప్పి వాళ్ళ మావయ్యతో అన్నప్పుడు అదే టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. సో చాలా కాలం తర్వాత నువ్వు వచ్చావు కదా, నువ్వు ఇక్కడ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, నేను వెళ్తానని చెప్పేసి తన ఫ్రెండ్ తన భార్య కలిసి కారు తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి అయితే వెళ్తారనమాట. సో నైట్ ఏదైతే జరిగిందో అదంతా కూడా హీరోకి కాదు, సో వాళ్ళ ఫ్రెండ్కి అయితే జరుగుంటుంది. ఇంకా ఆ నైట్ లాస్ట్లో ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి తన ఫ్రెండ్ని కొడుతుంటే తన భార్య వచ్చి అడ్డుకుంటూ ఏదో ప్రయత్నించి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ ముసుగునైతే ఓపెన్ చేస్తుంది. అది ఎవరా అని చూస్తే అదే హరి అనమాట. ఏంద్రా మూవీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయి, తన ఫ్రెండే తనని ముసుగేసుకొచ్చి చంపడం ఏందని మనకు అర్థం కాదు. సో చూసినట్లయితే రమ అంత భయపడుతూ పీడకలు రావడానికి గల కారణం ఏంటంటే, తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నల్ల ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి తను రేప్ చేస్తాడనమాట. సో అది ఎవరు అనేది ఎవరికి తెలియదు. దాని గురించి కూడా హరి ఇన్వెస్టిగేషన్ చేపిస్తూ ఉంటాడు ప్రైవేట్గా.
సో ఫైనల్గా ఆ వీడియోని అయితే ఇప్పుడు చూపిస్తారు. సో ఆ ఇంట్లో తన దగ్గరికి వచ్చి రేప్ చేసింది ఎవరో కాదు, తన బెస్ట్ ఫ్రెండే. సో హరి ఇంట్లో లేనప్పుడు చాలాసార్లు తన గురించి తప్పుగా ఆలోచించడం, తప్పుగా చూడడం, తను పనులు చేసుకునేటప్పుడు వీడియోలో క్యాప్చర్ చేయడం అవన్నీ ఇప్పుడు చూపిస్తుంటారనమాట. సో తన బెస్ట్ ఫ్రెండే తన భార్యని ఇలా చేసాడని కోపంతో ఏదైతే ఈ దెయ్యం స్టోరీ ఊర్లో అందరూ అనుకుంటున్నారో అక్కడికే ప్లాన్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్ని తనే ఇలా ప్లాన్ చేసి చంపేస్తాడు. సో ఈ విషయం ఆ చంపే రోజు నైటే వాళ్ళ మామయ్య కూడా ఎదురొస్తాడు. సో అప్పుడే వాళ్ళకి కూడా తెలిసిపోద్ది. వాళ్ళ మామయ్య రిటైర్డ్ డిఎస్పి. సో అక్కడుండే ఎస్ఐ కూడా వాళ్ళ మేనల్లుడే ఉంటాడు. సో మేనల్లుడికి ఏంటంటే రమ మీద ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని కోరిక కాబట్టి తనకిచ్చి చెయ్యరు. అయినా కూడా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో దానివల్ల హరి అంటే కొంచెం నెగిటివ్గా చూస్తుంటాడు. సో దీంట్లోకి ఎట్లాగైనా లాగదాం అనుకున్నప్పుడు తన మామయ్య వచ్చేసి హెల్ప్ చేసి ఫైనల్గా ఈ కేసుని అయితే క్లోజ్ చేపిస్తాడు. మూవీ స్టార్టింగ్లో చూసినప్పుడు ఏంటి మూవీ ఎట్లా అవుతుంది, అసలు ఏంది, దెయ్యం ఉందా లేదా, సైకో కలర్ అన్నట్టయితే అనిపిస్తుంది. కానీ ఎండింగ్లో మాత్రం కొంచెం బీభత్సమైన ట్విస్ట్ అయితే పెట్టాడు. అనుకోలేదు ఒకేసారి ఒక 4-5 ట్విస్ట్లు అయితే వస్తాయి మూవీలో. సో ఫైనల్గా అయితే ఇది ఒకసారి చూడొచ్చు అనిపించింది. నెక్స్ట్ టైం చూసేటప్పటికి అంత థ్రిల్ అనిపించదు ఇది. సో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే రమాన్ రేప్ చేసే సీన్లో అయితే ఒక 2 మినిట్స్ ఉంటుంది. అది తప్ప ఇంకా వేరేదేం ఉండదు. సో ఫైనల్గా మీకు ఈ రివ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.